పఠాన్కోట్ ఎయిర్ బేస్ అయినా, ఫిలిప్పీన్స్ దేశమైనా గైడెడ్ మిసైల్స్ నుండి ఫైటర్ జెట్స్ వరకు మన వెపన్స్ భారతదేశాన్ని సురక్షితంగా ఉంచడంతో పాటు ఫారెన్ దేశాలని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ మిసైల్స్ అండ్ ఫైటర్ జెట్స్ చేసిన విధ్వంసానికి ఫారెన్ కంట్రీస్ మాకు ఇండియన్ వెపన్స్ కావాలి అని ఆర్డర్లు పెడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్లో వార్ టెస్టెడ్ అయిన ఇండియన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ లో డిమాండ్ పెరగబోతుందని DRDO చీఫ్ సమీర్ కామత్ చెప్పారు. ఆల్రెడీ ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ హిస్టరీలోనే రికార్డ్ హైని చేరుకున్నాయి. డిఫెన్స్ ప్రొడక్ట్స్ దిగుమతిదారులుగా ఉండే మనం ఈ రోజు కొనుగోళ్ల కోసం ఒక ఫేవరెట్ డెస్టినేషన్ గా మారాం. 2014లో 630 కోట్లగా ఉండే ఇండియన్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ గత 11 సంవత్సరాలలో 34 రెట్లు పెరిగి 23,000 కోట్లకు చేరింది. అమెరికా, ఫ్రాన్స్ డామినేట్ చేసే ఫైటర్ జెట్ మార్కెట్ లో మొట్టమొదటిసారి ఒక ఇండియన్ మేడ్ ఫైటర్ జెట్ రంగప్రవేశం చేయబోతుంది. ఈ వీడియోలో రీసెంట్ టాప్ ఇండియన్ డిఫెన్స్ డీల్స్ ఏం జరిగాయి, US అండ్ ఫ్రాన్స్ ఫైటర్ జెట్స్ కి వణుకు పుట్టించిన ఆ ఇండియన్ ఫైటర్ జెట్ ఏంటదో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. 2025లో అర్మేనియా ఇండియాకి ఒక ఇంపార్టెంట్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ పార్ట్నర్ గా ఉద్భవించింది. 2011 నుండి 2020 మధ్యలో 94% అర్మేనియన్ మిలిటరీ ఎక్విప్మెంట్ రష్యా నుండే వచ్చింది. వీటిల్లో రష్యా తయారు చేసిన S-300 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్, టార్ 9K షార్ట్ రేంజ్ బెలిస్టిక్ మిసైల్ సిస్టమ్, Su-30 మల్టీ రోల్ ఫైటర్ జెట్స్, స్మర్క్ మల్టిపుల్ రాకెట్ లాంచర్ లాంటి మిలిటరీ వెపన్స్ ఉన్నాయి. ఇండియన్ డిఫెన్స్ వెపన్స్ లో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీస్ తో ఇంప్రెస్ అయిన అర్మేనియా వాళ్ళ బోర్డర్స్ ని కాపాడడానికి మన వెపన్స్ ని యూజ్ చేద్దామని డిసైడ్ అయింది. అక్టోబర్ 2024లో జరిగిన అగ్రిమెంట్ లో 21,000 కోట్ల డిఫెన్స్ వెపన్స్ కి ఇండియాతో డీల్ కుదుర్చుకుంది. ఇందులో భారత్ తయారు చేసిన 15 బ్యాటరీస్ ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ విత్ లాంచర్స్, రేడార్స్ అండ్ కమాండ్ పోస్ట్ ఇండియన్ హిస్టరీలోనే సింగిల్ లార్జెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డీల్. మార్క్ 2.5 వేగంతో 25 నుండి 30 కిలోమీటర్ రేడియస్ లో ఇన్కమింగ్ ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్, UAVs అండ్ క్రూజ్ మిసైల్స్ ని డిస్ట్రాయ్ చేయగలిగే ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ అర్మేనియన్ బోర్డర్స్ ని మరింత పటిష్టం చేయబోతున్నాయి. డిఫెన్స్ కోసం ఆకాష్ సిస్టమ్స్ అయితే అర్మేనియన్ ఆర్మీ అటాకింగ్ సామర్థ్యాలను పెంచడానికి 120 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఎనిమీ లొకేషన్ ని గైడెడ్ ప్రెసిషన్ హై ఎక్స్ప్లోజివ్ బాంబ్స్ తో బ్లాస్ట్ చేసే పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్ ని డీల్లో యాడ్ చేశారు. ట్రక్ మీద మౌంట్ అయ్యే ఈ లాంచర్ సిస్టమ్ 44 సెకండ్లలో 12 రాకెట్లను లాంచ్ చేసి ఎనిమీ లొకేషన్ ని దుమ్ము లేపగలవు. 19th జనవరి 2026న ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ గైడెడ్ పినాకా మిసైల్స్ ని నాగ్పూర్ ఫ్యాక్టరీ నుండి అర్మేనియాకి డిస్పాచ్ చేశారు. వీటితో పాటు 70 నుండి 90 నేటో స్టాండర్డ్స్ కి మ్యాచ్ అయ్యే ధనుష్ ఆర్టిలరీ గన్స్ కూడా అర్మేనియా ఇండియా దగ్గర నుండి కొనుక్కుంది. 6 నుండి 8 మంది ఆపరేట్ చేసే ఈ ఆర్టిలరీ గన్స్ నైట్ టైంలో కూడా ఆపరేట్ చేయగలిగే లాంగ్ రేంజ్ అటాకింగ్ సామర్థ్యాలతో వస్తుంది. ఈ డీల్ తో ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ అండ్ ఇండియన్ ప్రెసిషన్ స్ట్రైకింగ్ మిసైల్స్ కి ఒక కొత్త వేదిక దొరికింది. ఇప్పటి వరకు ఏ దేశాలైనా ఫైటర్ జెట్స్ కొనాలి అంటే అమెరికా, ఫ్రాన్స్ లేదా రష్యా దేశాల దగ్గర మాత్రమే కొనేవి. మన ఎయిర్ ఫోర్స్ లో కూడా ఫ్రెంచ్ అండ్ రష్యన్ జెట్స్ ఉన్నాయి. ఫైటర్ జెట్స్ మార్కెట్ లో అమెరికా లాంటి దేశాలు F-35, F-16, F-15 లాంటి ఫైటర్ జెట్స్ ని సౌత్ కొరియా, పోలాండ్, స్లోవేకియా, బహ్రెయిన్, UAE లాంటి దేశాలకు అమ్మి టాప్ పొజిషన్ లో ఉంది. ఫ్రాన్స్ తయారు చేసిన రఫాయల్ జెట్స్ ఇండియా, ఇండోనేషియా, గ్రీస్, ఈజిప్ట్, ఖటార్ లాంటి దేశాలు డీల్ చేసుకున్నాయి. రష్యాకి అల్జీరియా, ఈజిప్ట్, ఇండోనేషియాతో పాటు ఇండియా కూడా ఫైటర్ జెట్ డీల్స్ చేసుకుంది. ఈ దేశాలతో పాటు స్వీడన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాల దగ్గర కూడా కంట్రీస్ ఫైటర్ జెట్స్ ని కొంటున్నాయి. అండ్ భారత్ లో తయారైన లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ ని వాళ్ళ మిలిటరీలో యాడ్ చేసుకోవటానికి మలేషియా, ఈజిప్ట్, అర్జెంటీనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ అండ్ నైజీరియా లాంటి దేశాలు ట్రై చేస్తున్నాయి. చిన్న దేశాలు కూడా కొనగలిగే ప్రైస్ రేంజ్ లో ఉండే తేజస్ కి సౌత్ కొరియా FA-50, చైనా JF-17 బ్లాక్ 3 ఫైటర్ జెట్స్ ఇదే ప్రైస్ రేంజ్ లో ఉన్న మేజర్ కాంపిటీటర్స్. 1.6 మార్క్ వేగంతో ఉత్తమ్ అడ్వాన్స్డ్ రేడార్, పైథాన్ 5 ప్రెసిషన్ బాంబ్స్ అండ్ ఇజ్రాయలీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ తో 500 కిలోమీటర్లలో ఉన్న ఎనిమీ ఫైటర్ జెట్స్ ని తేజస్ ఫైట్ చేయగలదు. మన దగ్గర ఆకాష్, పినాకా మిసైల్ లాంచర్ లాంటి సిస్టమ్స్ ని కొన్న అర్మేనియా తేజస్ ఫైటర్ జెట్స్ మీద కూడా అపారమైన ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ ని బడ్జెట్ లో ఇవ్వడంతో పాటు మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ ఫెసిలిటీస్ ని కూడా ఇండియా ప్రొవైడ్ చేయడంతో మన తేజస్ కి వరల్డ్ వైడ్ చాలా డిమాండ్ ఏర్పడింది.
సో లెట్స్ హోప్ ఇండియా అతి త్వరలో ఈ డీల్స్ ని క్లోజ్ చేసి ఇండియన్ ఫైటర్ జెట్స్ పేర్లని ఇంటర్నేషనల్ స్టేజ్ మీద మారుమోగేలాగా చేయాలి. రష్యా, ఇండియా కలిసి తయారు చేసిన బ్రామోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ 40% భారతదేశపు డిఫెన్స్ ఎక్స్పోర్ట్ కి దోహదపడి మన దేశపు సింగిల్ లార్జెస్ట్ మిలిటరీ ఎక్స్పోర్ట్ గా నిలిచింది. 2022లో కోస్టల్ లైన్ డిఫెన్స్ కోసం 3 బ్రామోస్ బ్యాటరీస్, సుమారు 100 బ్రామోస్ మిసైల్స్ ని $376 మిలియన్ కొన్న ఫిలిప్పీన్స్ మిసైల్స్ యొక్క ప్రెసిషన్ తో ఇంప్రెస్ అయ్యి ఫేజ్ 2లో మరో $600 మిలియన్ బ్రామోస్ కోసం ఆర్డర్ పెట్టింది. అలాగే సౌత్ చైనా సీలో డిఫెన్స్ కోసం వియట్నాం 3,300 కోట్ల విలువ చేసే డీల్లో 60కి పైగా బ్రామోస్ మిసైల్స్ ని ఆర్డర్ చేసింది. వీటితో పాటు ఫిలిప్పీన్స్, వియట్నాం, ఇండోనేషియా, యుఏఈ, ఈజిప్ట్, అర్జెంటీనా బ్రామోస్ క్లబ్ లో చేరడానికి ఇండియన్ అఫీషియల్స్ తో అడ్వాన్స్డ్ టాక్స్ చేస్తున్నాయి. ఈ డీల్స్ క్లోజ్ చేస్తే బ్రామోస్ సింగిల్ హ్యాండెడ్ గా $1.3 బిలియన్ సేల్ చేసిన అచీవ్మెంట్ పొందుతుంది. చైనా, రష్యా, ఫ్రాన్స్ తయారు చేసిన సబ్ సూపర్సోనిక్ మిసైల్స్ మార్కెట్లో ఉన్నా కానీ బ్రామోస్ యొక్క మార్క్ 3 స్పీడ్, 300 నుండి 500 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్, ల్యాండ్, సీ, ఎయిర్ అండ్ సబ్మెరీన్ నుండి లాంచ్ చేయగలిగే సామర్థ్యాలు ఉండడం వల్ల దేశాలు అమెరికా, ఫ్రాన్స్, రష్యా అండ్ చైనా దేశాల మిసైల్స్ ని రిజెక్ట్ చేసి ఇండియన్ బ్రామోస్ మిసైల్స్ కి మక్కువ చూపుతున్నారు. మిలిటరీ సామాన్లు ఇంపోర్ట్ చేసుకునే దేశం దగ్గర నుండి ఒక టైంలో మనకే సప్లై చేసిన దేశాలను దాటుకొని ఈ రోజు ఇండియా డిఫెన్స్ మార్కెట్ లో ఒక అట్రాక్టివ్ మ్యానుఫ్యాక్చర్ గా మారటమే అసలైన ఆత్మ నిర్భర్ భారత్ కి చిహ్నం. అండ్ మన మిలిటరీ స్పీడ్ కి అమెరికా లాంటి మెచ్యూర్ డిఫెన్స్ ఇండస్ట్రీనే భయపడే టైం ఎంతో దూరంలో లేదు. రీసెంట్ గా వెనిజువేలాలో చైనీస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ప్రొటెక్షన్ ఇవ్వవలసిన టైంలో ఎలా చేతులు ఎత్తేసాయో ప్రపంచం మొత్తం చూసింది. కానీ సంవత్సరాల తరబడి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి వేలాది కోట్లు ఇన్వెస్ట్ చేసి తయారు చేసిన ఇండియన్ మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ వార్షిప్స్ ఇండియన్ డిఫెన్స్ సెక్టర్ మీద గవర్నమెంట్ పెట్టిన దృష్టిని సూచిస్తుంది. ఇండియన్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ విశ్వసనీయమైన కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఉన్నాయనటానికి పెరుగుతున్న ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అండ్ బయట దేశాలు వాళ్ళ దేశ భద్రత కోసం ఇండియన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మీద పెట్టుకుంటున్న నమ్మకమే సాక్ష్యం. మనం అత్యధికంగా వెపన్స్ కలిసి తయారు చేసిన దేశం రష్యా. గ్రో అవుతున్న మన డిఫెన్స్ ఇండస్ట్రీని చూసి పుటిన్ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. మిలిటరీ ఎక్స్పోర్ట్ లో టాప్ పొజిషన్ లో ఉన్న అమెరికా, మనతో పాటు పోటీ పడుతున్న చైనా మనం తయారు చేసిన మిలిటరీ ఎక్విప్మెంట్ ని చాలా పెద్ద ఛాలెంజ్ గా చూస్తున్నాయి. సో త్వరలోనే భారతదేశంలోనే పరిమితమైన ఇండియన్ మిలిటరీ ఎక్విప్మెంట్ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల దగ్గర చూడబోతున్నాం. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం అండ్ ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ కి ఒక ప్రౌడ్ మూమెంట్. సో ఈ వీడియోని లైక్ చేసి మీ సర్కిల్లో షేర్ చేయండి అండ్ ఇలాంటి ఇండియన్ మిలిటరీకి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.